సమయం దాన్ని ఒక్క క్షణం ఆపాలని మనకోసం నిలపాలని మనలో చాలామందికి అనిపిస్తుంది కదూ. కాని ఒకవేళ అది నిజంగా ఆగితే అప్పుడేమవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఒక అందమైన కథలో దాగే ఉంది. మరి ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. మన కథ మొదలయ్యేది దామనలూరు అనే ఒక ప్రశాంతమైన పల్లెటూరిలో. ఇక్కడ హడావిడి, ఆతృతలాంటివి ఏమీ ఉండవు. జీవితం నెమ్మదిగా ఒక నదిలా సాగిపోతూ ఉంటుందన్నమాట. ఆ ఊరి చివరన ఒక పెద్ద మర్రి చెట్టు. దాని నీడన 2 తరాల కూర్చున్నాయి. ఒకరు తాతయ్య చంద్రయ్య తన అనుభవంతో, మరొకరు మనవడు లక్కీ తన అమాయకత్వంతో. ఇద్దరూ ఆ ప్రశాంత వాతావరణంలో సేదతీరుతున్నారు. తాతయ్య చేతిలో ఒక పాతకాలపు గడియారముంది. దాని ముళ్ళు ఎప్పుడో ఆగిపోయినా దాని గుండె చప్పుడు, అంటే ఆ టిక్ టాక్ అనే శబ్దం మాత్రం ఆగలేదు. తన ఉనికిని చాటుతూనే ఉంది. ఆగని శబ్దం లక్కీ మనసులో ఒక పెద్ద ప్రశ్నను పుట్టించింది. చాలా అమాయకంగా, కాని ఎంతో లోతైన ప్రశ్న. తాతయ్య వైపు తిరిగి అడిగాడు, తాతయ్య, సమయం ఎందుకు ఎప్పుడూ ఆగదు అని. దానికి చంద్రయ్య వెంటనే జవాబు చెప్పలేదు. బదులుగా ఒక అద్భుతమైన కథ చెప్పడం మొదలుపెట్టాడు. అది మామూలు కథ కాదు, సమయం గురించే, సమయమే చెప్పిన కథ అన్నమాట. తాతయ్య కథ ఇలా మొదలైంది. సృష్టి మొదలైనప్పటినుంచి సమయమనే రాత్రికుడు అస్సలు ఆగలేదట. అదలా చూస్తూ ఉండగానే అడవులు పెరిగి పెద్దవయ్యాయి, నదులు సముద్రాల్లో కలిశాయి, తరాలు మారిపోయాయి, రాజ్యాలు కూలిపోయాయి. కాని ఒక్కటి మాత్రం ఆగలేదు, అదే సమయం పరుగు. అలా యుగాలుగా పరుగెడుతూ పాపం సమయానికి కూడా అలసటొచ్చింది. దానికి మనసులో ఓ చిన్న ఆశ. అసలు నేను లేకపోతే ఈ ప్రపంచానికి నా విలువ తెలుస్తుందా? ఒక్కరోజు ఆగి చూస్తే నన్ను ఎవరైనా పట్టించుకుంటారా అనిపించింది. చూడ్డానికి చిన్న ఆశే అయినా అదే ఒక పెద్ద మార్పుకు కారణమైంది. సో సమయం తన కోరికను తానే తీర్చుకోవాలనుకుంది. చరిత్రలో ఎప్పుడూ జరగనిది, మొట్టమొదటిసారిగా సమయం కంప్లీట్గా ఆగిపోయింది. ఆ ఒక్క క్షణం ప్రపంచం మొత్తం అప్పుడే స్తంభించిపోయింది. సమయం ఆగితే ఏమైందో తెలుసా? ప్రపంచపు గుండె ఆగిపోయినట్టయింది. ఆకాశంలో సూర్యుడు అక్కడే చిక్కుకుపోయాడు. గాల్లో ఎగురుతున్న పక్షి రెక్క కదలలేదు. ఎదుగుదల ఆగిపోయి పిల్లలు, విశ్రాంతిలేక వృద్ధులు, అంతా నిశ్శబ్దం. ప్రాణమున్న ప్రపంచం ప్రాణం లేని ఒక బొమ్మలా మారిపోయింది. చూశారా? కాలాన్ని ఆపాలి అనే కోరిక వినడానికి ఎంత బావుంటుందో, కాని అది నిజమైతే ఒక పీడకల. ఎందుకంటే సమయం ఆగడమంటే జీవితమే ఆగిపోవడం. ఆశకు వాస్తవానికి మధ్య ఉన్న తేడా ఇదే. ఈ భయంకరమైన అనుభవం తర్వాత సమయానికి ఒక గొప్ప విషయం అర్థమైంది. తన ఉనికి వెనుక ఉన్న అసలు కారణం ఏంటో దానికి తెలిసొచ్చిందే. అప్పుడు సమయానికి అర్థమైంది, ఓ, నా పరుగు ఈ లోకాన్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, ముందుకు నడిపించడానికి. నేను లేకపోతే మార్పు ఉండదు, ఎదుగుదల ఉండదు, అసలు జీవితమే ఉండదు అనే సత్యం దానికి పూర్తిగా బోధపడింది. ఇక కథ ముగింపుకొచ్చేసింది. చంద్రయ్య ఎప్పుడు కథలోని నీతిని లక్కీకి మనందరికీ వివరిస్తున్నాడు. ఆ మర్రిచెట్టు కింద వాళ్లు మళ్లీ వర్తమానంలోకి వచ్చేశారు. చంద్రయ్య ఆ ఆగని గడియారాన్ని లక్కీ చేతిలో పెట్టాడు. అతని కళ్లల్లోకి చూస్తూ మెల్లగా చెప్పాడు, చూశావా, ఈ గడియారంలాగే సమయం కూడా, అది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది ఆగితే మన జీవితమే ఆగిపోతుంది. లక్కీ కళ్లలో ఒక కొత్త వెలుగు. తాతయ్య చెప్పిన కథ మొత్తం తనకర్థమైపోయింది. ఎంతో పెద్దవాడిలా అన్నాడు, ఓ, అందుకేనా తాతయ్య, సమయం ఆగదు, మనం ఎదగాలనే కదా? ఆ క్షణంలో ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞానం చేరినట్టయింది. సో ఈ కథ మనకు చెప్పే నీతి చాలా సింపుల్. సమయాన్ని మన శత్రువులా చూడొద్దు, అది మన గురువు. జీవితమంటే కాలంతో పోటీపడటం కాదు, దానితో కలిసి నడవడమే. ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుచేస్తోంది కదా? అయితే ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే, మనం నిజంగా సమయంతో పాటు నడుస్తున్నామా లేక దాంతో పోరాడుతూ వెనకబడిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించండి.